మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు S10 ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా మార్నింగ్ న్యూస్లో భాగంగానే నమస్తే తెలంగాణ పేపర్లో మరి నిజంగా అన్ని నిజాలు వస్తున్నాయా లేకుంటే అబద్ధాలనే ప్రధాన వార్తా పత్రికల్లో మెయిన్ మాధ్యమంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారా, లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికే ఈ పత్రికలు పనిచేస్తున్నాయా లేదా, లేకుంటే వీళ్ళు చేస్తున్న విధి విధానాల్లో భాగంగా, లేకుంటే వీళ్ళు గతంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానికి మరి వీళ్ళ అబద్ధాలకి నిలువుటద్దంగా నమస్తే తెలంగాణ ఉన్నది. మరి నమస్తే తెలంగాణలో ఎలాంటి న్యూస్ వచ్చినాయి ఏంది అన్న విషయంలో ఈరోజు మనం ప్రధాన వార్తా పత్రికలలో భాగంగానే మరి ఫ్రంట్ పేజీలో ఏమేమి వచ్చినాయి, అసలు నమస్తే తెలంగాణ పేపరు మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చెప్పిన మాటలే చెప్తుందా, లేకుంటే ప్రజల యొక్క వాణిని, లేకుంటే ప్రజలకు ఉండే సమస్యల్ని చెప్పే ప్రయత్నం చేస్తుందా అన్న విషయంలో మనం ఒకసారి చూద్దాం. జూటాకోర్ సీఎం కేసీఆర్ ఎంబీ భేటీలో సంతకాలు అప్పగించలేదని అబద్ధాలు, ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకోండి, రేవంత్పై హరీష్ ఫైర్. అయితే హరీష్ రావు మరి రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బలంగా విమర్శ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే నమస్తే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి చెప్పే ప్రయత్నం చెప్తా ఉన్నారు. మరి మొత్తానికైతే హెడ్లైన్లో భాగంగానే కేఆర్ఎంపీ భేటీలో సంతకాలు అప్పగించలేదని అబద్ధాలు, ఇప్పటికైనా చేసిన తప్పులని ఒప్పుకోండి, రేవంత్పై హరీష్ రావు ఫైర్ అవుతూ ఉన్నాడు. మరి జూటాకోర్ సీఎం అని కూడా రేవంత్ రెడ్డిని చెప్తా ఉన్నాడు. మరి నిజంగా ఎవరు జూటాకోరు? నమస్తే తెలంగాణ పేపర్ జూటాకోరా, హరీష్ రావు జూటాకోరా, లేకుంటే కేసీఆర్, కేటీఆర్ జూటాకోరా అనేది కూడా ప్రజలకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలలో ఉండే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని చెప్పకుండా, లేకుంటే వాళ్ళలో ఉండే కుట్రలని, కుతంత్రాలని, వాళ్ళకుండే కుళ్ళుని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏదైతే చేసిందో అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చే ప్రయత్నంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో కనీసం ఒక 6 నెలలు దాట ముందుకే వీళ్ళు ఒక దాడికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఒక బలంగా ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇది ప్రజాస్వామికమా అప్రజాస్వామికమా అనేది కూడా చూడాలి. అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపొద్దు. కేఆర్ఎంబీతో తొలి సమావేశంలోనే కృష్ణా ప్రాజెక్టు దారాదత్తం చేసిన కాంగ్రెస్ సర్కార్ నెలలోగా 15 అవుట్లెట్స్ అప్పగిస్తామని ఒప్పుకోలు. పత్రికల్లో వార్తలు వచ్చినా అప్పుడు ఖండించలేదేం? మేం ప్రెస్ మీట్లో పెట్టి నిలదీస్తే మేల్కొని ఢిల్లీకి లేక కేసీఆర్ సర్కార్ 10 ఏళ్లలో కేంద్రానికి ఇవ్వలేదు. 2 నెలల్లోనే ప్రాజెక్టులు మీరెలా అప్పజెప్తారు? చేసిన తప్పు కప్పుపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు. పునర్విభజన చట్టాన్ని చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ అది వదిలేసి కేసీఆర్ పైన నోరు పారేసుకుంటారా? నోటి హక్కు కోసం పేగులు తెగేదాకా కొట్లాడినాం. సరే, ఇది నీటి హక్కు కోసం పేగులు తెగేదాకా కొట్లాడినాం. ఇలా కొంచెం సరిగా అంటే కొన్ని తప్పులు రావడానికి ప్రధాన కారణం అక్కడక్కడ కొంచెం క్లియర్గా రావట్లేదు. నమస్తే తెలంగాణ పేపరు డిజిటల్లో కూడా కొంచెం క్లియర్గా లేదు. మరి అది కూడా వాళ్ళు సరి చేసుకుంటే మంచిది. ఇకపోతే నీటి హక్కు కోసం పేగులు తెగేదాకా కొట్లాడినాం, పదవుల కోసం పెదవులు మూసుకున్నది మీరే. ఇకనైనా చేసిన తప్పుని ఓపెన్గా ఒప్పుకోండి, తెలంగాణ జల ప్రయోజనాలను కాపాడండి. సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి సవాల్. కృష్ణా ప్రాజెక్టు అప్పగింతపై తీవ్రస్థాయి ధ్వజం. ఇకపోతే కృష్ణా వాటర్ ట్రిబ్యూటరీకి సంబంధించి, లేకుంటే కృష్ణా జలాలకు సంబంధించి, ఆ జల వివాదాలకు సంబంధించి తెలంగాణకి, ఆంధ్రాకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఏ విధంగా విభజన చేయాలి, మరి మొత్తం ప్రాదేశిక జలాలు ఎన్ని, మరి కృష్ణా వాటర్ ట్రిబ్యూటరీకి సంబంధించిన ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ 1969కి సంబంధించిన ట్రిబ్యునల్లో ఏదైతే సుప్రీంకోర్టు
అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టు ఏవైతే తీర్పులు ఇచ్చినాయో ఆ తీర్పులకు అనుగుణంగా ఇప్పుడు కృష్ణానది ద్వారా వస్తున్న ప్రాదేశిక జలాలని ఏ విధంగా పంపిణీ చేయాలి, మరి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా లేకుంటే గోదావరి మీద కట్టిన ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు ఈ జలాలని ఏ విధంగా సమభాగంలో వారి వారి దామాష ప్రకారం జనాభా వారీగా మరి ఏ విధంగా పంచాలనే దాంట్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలోనే నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అక్కడ ఉండే సెక్యూరిటీ కావచ్చు వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని గోదావరి జలాలని కృష్ణా జలాలని వాళ్ళకి అక్రమంగా వాళ్ళ భూములలోకి సస్యశ్యామలమైన భూములలోకే వాళ్ళు మళ్లించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆ తప్పులు ఏదైతే ఆ పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లలో భాగంగానే మరి ఆ జగన్కి కేసీఆర్కి ఏదైతే ఒప్పందం జరిగిందో మరి వాటికి సంబంధించిన కుట్రలు కుతంత్రాలు అవినీతి భాగవతం కూడా వాటా షేర్ కూడా తెలంగాణకి ఇకనైనా రావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇకపోతే మరో వార్తలో ప్రాజెక్టుల పరాధీనంపై పోరుబాట కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమ కార్యాచరణ ఈ నెల 2వ వారంలో నల్లగొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభ. నేడు తెలంగాణ భవన్కి కేసీఆర్ 5 ఉమ్మడి జిల్లాల నాయకులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం. అయితే ఈ కేఆర్ఎంబి అనేది ఏదైతే ఉందో ఇది కృష్ణా వాటర్కి సంబంధించి ప్రాదేశిక జలాలని పంచేకి సంబంధించిన ఒక బోర్డు. మరి తెలంగాణకి ఎంత పంచాలి, ఆంధ్రాకి ఎంత పంచాలి, మరి పైనున్న ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటికి ఏ విధంగా అవి వారి వారి దామాష ప్రకారం లేకుంటే ప్రాదేశిక నది ఆ జల పరివాహక ప్రాంతాన్ని ఏ విధంగా పంచాలనేది కూడా వివిధ ప్రభుత్వాలు ఏదైతే సౌత్ ఇండియాలో ఉండే ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళందరూ సీఎంలు అందరూ అక్కడ కూర్చొని జల వనరులకు సంబంధించి నీటి పారుదల శాఖకు సంబంధించిన మంత్రి వర్గం అక్కడ కూర్చొని చర్చించుకొని ఒక మాట మాట్లాడుకొని మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది లేకుంటే అదేవిధంగా మరి హైకోర్టు ఏం చెప్పింది అని చెప్పేసి మాట్లాడుకొని ఎలాంటి గొడవ లేకుండా జల వివాదాలు లేకుండా పరిష్కరించుకునే ఒక సానుకూల వాతావరణం ఏర్పడితే తప్ప ఈ జల వివాదాలు అనేవి సమసిపోవు. అందుకనే ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే కృష్ణా వాటర్కి సంబంధించిన ఆ జల వివాదాలకు సంబంధించిన 1969లో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఉన్నది. దాన్ని అనుసరించి కనుక వివిధ సీఎంలు కావచ్చు వీటికి సంబంధించిన జల నిర్వహణకు సంబంధించిన ఆ తదితర బోర్డులు ఒకసారి దాన్ని పర్యవేక్షణ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇంకొక వార్త చూస్తే కేసీఆర్ని తిరగనివ్వం, అన్యాయం చేసి మీటింగ్ ఎలా పెడతారు, కేసీఆర్కు ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు, హరీష్ రావు జైలుకు పోక తప్పదు, నల్లగొండలో బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు, మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి. అయితే ఇప్పుడు వచ్చే 2024లో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మరి నల్లగొండ నుండి ఎవరైతే పోటీ చేయబోతా ఉన్నారో మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాదు, మరి కేసీఆర్ని తిరగనివ్వం, హరీష్ రావు కూడా జైలుకు పోక తప్పదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇకపోతే రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి, గ్రేటర్లో నేటి నుంచే పథకానికి రిజిస్ట్రేషన్, మీటర్ రీడింగ్తో పాటు లబ్ధిదారుల గుర్తింపు, రేషన్ కార్డు, ఆధార్, ఫోన్ నెంబర్ల సేకరణ, పథకం అమలుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం, ఎవరికి ఉచితమో తెలియని గందరగోళం. ఓకే, ఇది నమస్తే తెలంగాణ కనుక పని కట్టుకొని కావాలని ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడాలనో మరి ఒకవేళ స్తబ్దత ఉన్నా నిజంగా నిదానంగా ఉన్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందాలో సూచన చేయాలి. కానీ మరి మీ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కుంగిపోయింది, మరి లేదనంటే నిరుద్యోగుల భవిష్యత్తు ఏం చేసిరు, మరి వృద్ధాప్య పెన్షన్లు లేకుంటే ఒంటరి మహిళా పెన్షన్లని లేకుంటే వికలాంగుల పెన్షన్లని అవన్నీ అడ్డుపెట్టుకొని 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చి మరి మీరేం చేసిరు. మరి ఇంకా మీ ప్రభుత్వం కనుక మంచి చేస్తే మీ ప్రభుత్వం కనుక పథకాలన్నింటినీ ప్రజలకు ఇవ్వగలిగితే నిజంగా బీడు భూములకి ఏదైతే కృష్ణా గోదావరి వాటర్ వచ్చి సస్యశ్యామలమైందో సరే అభివృద్ధి ఉన్నది లేకుంటే కొంచెం మార్పు ఉన్నది అనుకుంటే ఇంకా సమస్యలు ఎందుకున్నాయి.
మరి గృహజ్యోతి పేరుతోటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం మీరే కదా. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు 1,00,000 ఇస్తాం, 2,00,000 ఇస్తాం, అన్ని ఇళ్ళు ఇస్తామంటే హైదరాబాద్లో ఉండే మురికి వాడలు ఆ బస్తీలు అట్నే ఉన్నాయి కదా. ఇంకా పల్లెటూర్లలో చాలా ఊర్లలో చాలా కుటుంబాల్లో చాలామంది ఈవెన్ వృద్ధులైనా వికలాంగులైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా అన్ని వర్గాలకి న్యాయం జరిగిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి గుండె మీద చేసుకొని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, సామాన్య జనాలు కావచ్చు, తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఒకసారి విమర్శించేది మీకే వదిలేస్తాను. ఏ విషయాలని విమర్శించాలి విమర్శించకూడదు అనేది కూడా మీరే చూడాలి. మొత్తానికి మీ అవినీతి భాగవతం బయటపడుతుంది అని చెప్పేసి ఇప్పుడే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసులు కాదు, మీరు చేసిన అవినీతిని బట్టబయలు చేసే అవకాశం కూడా వస్తుంది, అవసరం కూడా వస్తుంది. మీ మీదికి అంటే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అవినీతి నిరోధక శాఖ కావచ్చు, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలని లేకుంటే మీ కార్యకర్తల మీద కూడా అంటే ఒక విధంగా రైడ్ చేసే అవకాశం కూడా వస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తెలంగాణ సర్కార్ త్వరలోనే కూలుతుంది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆ పార్టీ మాయమవడం ఖాయం. కాంగ్రెస్ దుష్పాలనకి పెద్ద బాధిత రాష్ట్రం ఏపీ. వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఇక చూడిగా మంచి శుద్ధపూస విజయసాయిరెడ్డి గారు ఎట్లానంటే సుప్పిని శుద్ధపూసని అని చెప్పేసి ఈ మధ్యలో 90+ ఒక వస్తుందిగా ఆ స్ట్రీమ్, మరి ఆయన చూస్తే ఆయనకు అర్థమవుతుంది. విజయసాయిరెడ్డి గారు ఈయన అవినీతి భాగవతం ఏంది, ఈయన అక్రమార్జన ఏంది, మరి ఈయన ఏం చేస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అట అబద్ధాలు చెప్పి అంటే అధికారంలోకి వచ్చిందట. మరి తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని ఎందుకు అంటుండే ఇంతకుముందుకు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కోర్టులు అనమాట. అంటే వాళ్ళ మోచేతుల దగ్గర నీళ్లు తాగే వాళ్ళు వీళ్ళు నిజంగానే అట్నే తెలంగాణలో ఉండే నీళ్ళను కూడా దోసుకుంటారు. అవినీతి అక్రమాల్లో పెద్దపీట వేస్తున్న దాంట్లో విజయసాయిరెడ్డి ముందుంటాడు. పర్సనల్గా జగన్ రెడ్డికి సంబంధించిన కుటుంబంలో